బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని రీసెంట్గా ఆయన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. గాజాపై దాడులు ప్రారంభమైన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఆయన ఇక్కడ మాట్లాడారు. అయితే ఆయన ప్రసంగంలో 2 మ్యాప్లు పట్టుకున్నారు. అందులో ఇండియా ప్రస్తావన కూడా వచ్చింది. ఇంతకీ ఆ మ్యాప్స్లో ఏముంది, ఇండియాను ఆయన ఎందుకు హైలైట్ చేశారు? Look at the second map. It's a map of a curse. It's a map of an arc of terror that Iran has created and imposed from the Indian Ocean to the Mediterranean. Iran's malignant arc has shut down international waterways. It cuts off trade. It destroys millions, destroys nations from within, and inflicts misery on millions. On the one hand, a bright blessing, a future of hope. On the other hand, a dark future of despair. And if you think this dark map is only a curse for Israel, if you think that, then you should think again. Because Iran's aggression, if it's not checked, will endanger every single country in the Middle East and many, many countries in the rest of the world. Because Iran seeks to impose its radicalism well beyond the Middle East. అదండి సంగతి. ఇది ఆయన యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు. ఆయన సమీపంలోని 2 దేశాలను 2 అంశాలుగా డివైడ్ చేశారు. కొన్ని దేశాలను కర్స్ అంటే శాపం అని, మరికొన్ని దేశాలను బ్లెస్సింగ్ అంటే తమకు వరం అని అంటున్నారు. కర్స్ కేటగిరీలో అంటే శాపంగా ఉన్నటువంటి కేటగిరీలో ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ ఉన్నాయి. బ్లెస్సింగ్ కేటగిరీలో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియా, ఇండియా ఉన్నాయి. ఆయన వాటిని అలా ఎందుకలా డివైడ్ చేయాల్సి వచ్చిందో క్లారిటీ కూడా ఇచ్చారు. అకార్డింగ్ టు నెతన్యాహు, మిడిల్ ఈస్ట్లో అన్ని దారుణాలు, దాడులు, యుద్ధాలకు కారణం ఇరాన్, ఇరాక్, సిరియా నిత్యం ఇజ్రాయెల్పై కత్తి దూస్తున్నాయని, అన్ని దేశాల్లో అరాచకం సృష్టించాలని చూస్తున్నాయంటున్నారు నెతన్యాహు. అదే సమయంలో తాము ఏషియా, యూరోప్ మధ్య సత్సంబంధాలు ఏర్పరిచేందుకు ఈజిప్ట్, సూడాన్, ఇండియా, సౌదీ ప్రయత్నిస్తున్నామని చెబుతూ ఉన్నారు. కానీ దీనిని ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేయాలన్నది ఇరాన్ కుట్ర అంటున్నారు. ఇంకో మాట, యాక్చువల్గా నెతన్యాహుకు అసలు యుఎన్కి వచ్చి మాట్లాడే ఇంట్రెస్ట్ లేదని తెలిపారు. బట్ అదే వేదికగా చేసుకుని ఇజ్రాయెల్పై విషం చిమ్ముతున్నారని, వాటికి సమాధానం చెప్పేందుకే వచ్చానని కూడా ఆయన చెప్తున్నారు. అంతేకాదు, ఇజ్రాయెల్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని, మీరు మమ్మల్ని బాధ పెడితే తిరిగి శాంతి వచనాలు చెప్పే సవాలే లేదంటున్నారు ఆయన. తమపై దెబ్బ పడితే తిరిగి దెబ్బ కొట్టి తీరుతామని అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఇరాన్ దాడి చేస్తే తిరిగి దాడి చేయడానికి ఏమాత్రం సందేహించమని కూడా చెప్పారు ఆయన. ఇరాన్లోని ఏ ప్రాంతానికైనా ఇజ్రాయెల్ వెళుతుందన్న విషయం గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఇజ్రాయెల్ ఇండియాను మిత్రదేశంగా చూస్తోంది, ఇరాన్ను బద్ధ శత్రువుగా చూస్తోంది. కానీ ఇండియా, ఇరాన్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య చాలా ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, శత్రువుకి శత్రువు మిత్రుడే అవ్వాల్సిన అవసరం లేదు. శత్రువుకి మిత్రుడు అవ్వచ్చు. సో అక్కడ మనకి సామెత రాంగ్ అవుతుంది. సో చాలా ప్రాజెక్టులు ఈ 2 దేశాల మధ్య నిర్మాణాలు ఉన్నాయి. మరికొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇండియా, ఇరాన్, రష్యా మధ్య బంధం ప్రస్తుతం బలంగా ఉంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్, రష్యాను తమ శత్రు దేశాలుగా చూస్తోంది. ప్రస్తుతం మన దేశ పరిస్థితే కాస్త అటు ఇటుగా ఉంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా తయారైంది మన పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు మిత్ర దేశాలు ఎవరి మీద మాట్లాడతారు, ఎవరి తరపున మాట్లాడతారు. ఈ సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తోంది ఇండియా. ఇప్పుడే కాదు, రష్యా యుక్రెయిన్ వార్ సమయంలో కూడా మనకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రష్యాకు మిత్రదేశంగా ఉన్న మనపై చాలా ఒత్తిడి తీసుకొచ్చాయి వెస్ట్రన్ కంట్రీస్. బట్ ఇండియా చాలా బ్యాలెన్స్డ్గా సంబంధాలను మెయింటైన్ చేసింది. రష్యాతో సంబంధాలు వదులుకోలేదు, అలాగని అవతల వాళ్ళ ఒత్తిడికి తలొగ్గలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో కూడా అదే కంటిన్యూ చేస్తుంది. ఇటు ఇరాన్, పాలస్తీనాకు అండగా ఉంటూనే ఇజ్రాయెల్తో స్నేహం చేస్తోంది. ఆ స్నేహానికి ప్రతిఫలమే ఈరోజు నెతన్యాహు మాట్లాడినటువంటి మాటలు. నిజానికి ఇండియా, ఇజ్రాయెల్ మధ్య బంధం ఇప్పటిది కాదు. ఇజ్రాయెల్ ఇప్పుడంటే అఫెన్సివ్ మోడ్లో ఉంది, కానీ గతంలో డిఫెన్స్ మోడ్లో ఉన్న ప్రతిసారి ఇండియా ఆపన్న హస్తం అందించింది, ఆశ్రయం ఇచ్చింది, అండగా ఉంది. ఇజ్రాయెల్ కూడా యుద్ధ సమయాల్లో ఇండియాకు అనేక సహాయ సహకారాలు అందించింది. అందుకే ఎవరిని విమర్శలు చేసినా ఇజ్రాయెల్, రష్యాతో స్నేహం విషయంలో భారత్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ గొంతు పెంచుతోంది. మరోవైపు లెబనాన్లో హిజ్బుల్లాను రూపుమాపేందుకు ఇప్పటికే దాడులు ప్రారంభించింది. హిజ్బుల్లా చీఫ్ను అంతమొందించింది. ఇప్పటి వరకు అయితే తెర వెనుక నుంచి ఇరాన్ మంత్రాంగా నడుపుతుంది. నేరుగా ఇజ్రాయెల్పై ఎలాంటి దాడులకైతే పాల్పడలేదు. అందుకే ఇజ్రాయెల్ కూడా కేవలం హిజ్బుల్లాపైనే ఫోకస్ చేసింది. బట్ ఇందులోకి ఇరాన్ నేరుగా ఇన్వాల్వ్ అయితే మాత్రం అంతర్జాతీయంగా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మాత్రం ఇండియాకు కొన్ని చిక్కులు తప్పవని చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.